విటమిన్ ఏ తర్వాత నెక్స్ట్ వచ్చే విటమిన్ పేరు విటమిన్ డి. ఓకే, సో విటమిన్ డి శాస్త్రీయనామం ఏమిటి? కోలే క్యాల్సిఫెరాల్ లేదా ఎరిగో క్యాల్సిఫెరాల్. జనరల్లీ మనము దాన్ని క్యాల్సిఫెరాల్ అంటాం. విటమిన్ డి నామం ఏంది? క్యాల్సిఫెరాల్. మనకి 2 ఫామ్స్లో ఉంటాయి. విటమిన్ డి2 ఒకటి, విటమిన్ డి3 ఒకటి. విటమిన్ డి2కి పేరు ఏమిటి? ఎరిగో క్యాల్సిఫెరాల్. విటమిన్ డి3కి పేరు ఏమిటి? కోలే క్యాల్సిఫెరాల్. సో మనకిది ఎలా మనకు లభిస్తుంది? సోర్సెస్ ఏమిటి? మనకు లభించేటువంటి వనరులు ఏమిటి అంటే మన స్కిన్లో, మన చర్మం క్రింద ఒక రసాయనం ఉంటుంది. దాని పేరు ఏం పేరు? 7-డీహైడ్రోకొలెస్ట్రాల్. ఓకే, మనం మామూలుగా ఏమంటామంటే ఎండలోకి వెళ్తే విటమిన్ డి వస్తుంది అంటాం. సూర్యుడు వచ్చి మనకి విటమిన్ డి ఏమి ఇవ్వడు. చర్మం లోపల కింద ఉన్నటువంటి ఒక రసాయనం పేరు 7-డీహైడ్రోకొలెస్ట్రాల్ అనే రసాయనాన్ని సన్లైట్లోంచి వచ్చేటువంటి యూవీ రేస్, అల్ట్రా వైలెట్ రేస్ అంటాం. అతి నీలలోహిత కిరణాలు వచ్చేం చేస్తేవి ఈ రసాయనాన్ని ఇలా కన్వర్ట్ చేస్తే మార్చేస్తుంది. ఓకే, సో స్కిన్ కిందటువంటి 7-డీహైడ్రోకొలెస్ట్రాల్ అనే రసాయనం పైన సూర్యరశ్మిలో ఉన్నటువంటి యూవీ రేస్ వచ్చి తగలడం వల్ల ఏమవుతుంది? అది ఇలా మారిపోతుంది ఇంటూ ద కోలే క్యాల్సిఫెరాల్. ఓకే, సో విటమిన్ డి కావాల్సినటువంటి ముడి పదార్థం మన చర్మంలోనే ఉండిపోతుంది. అది తయారు కావడానికి మనకి ఏం కావాలి? సన్లైట్ అవసరం ఉంటుంది. సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ విటమిన్ డి? ముఖ్యంగా ఇది ఏం పనిచేస్తుంది? మెయిన్ ఫంక్షన్ ఏమిటి అంటే మెయింటైన్స్ ద కాల్షియం లెవెల్ ఇన్ ద బాడీ. మన శరీరంలో ఉన్నటువంటి కాల్షియం మోతాదుని ఇది మెయింటైన్ చేస్తుంది. ఇంకేం చేస్తుంది? ఫాస్ఫరస్ లెవెల్స్ని కూడా మనకు మెయింటైన్ చేస్తుంది. ముఖ్యంగా ఎక్కడంటే ప్రేగులలో వాటి యొక్క అబ్జర్ప్షన్ గ్రహించడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ప్రమోట్స్ బోన్ ఫార్మేషన్ అండ్ మినరలైజేషన్. బోన్ ఏర్పడడానికి, బోన్స్లో ఉన్నటువంటి ఖనిజాలు అనేవి ఉత్పత్తి కావడానికి కూడా విటమిన్ డి అవసరం. కాబట్టి అర్థమైంది ఏంటంటే విటమిన్ డి ఉంటేనే మనకు బోన్స్ అనేవి బలంగా ఫార్మేషన్కి వీలవుతుంది. విటమిన్ డి మనకు లభించే ఇంకా ఇతర ఆహార పదార్థాలు ఏమిటి అంటే ఫిష్, అదేవిధంగా మష్రూమ్స్, పుట్టగొడుగులు, సవర్ క్రీమ్, ఎగ్ యాల్క్, బటర్, మిల్క్ అండ్ యోగర్ట్, పెరుగు. ఇవన్నీ ఏంటివి విటమిన్ డి అనేది పుష్కలంగా లభించేటువంటి ఆహార పదార్థాలు. సో విటమిన్ డి అనేది లేకపోతే మనకి ఏమవుతుంది? డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి వల్ల మనకు వచ్చే సమస్యలు ఏమిటి అంటే పిల్లల్లో అయితే దాన్ని ఏమంటాం మనము? రికెట్స్ అంటాం. విటమిన్ డి లోపం వల్ల పిల్లల్లో ఏర్పడేటువంటి వ్యాధిని ఏమంటాము? రికెట్స్. అదే అడల్ట్స్లో, పెద్దవారిలో వచ్చేటువంటి సమస్యను ఏమంటాం మనము? ఆస్టియో మలేషియా అంటాం. ఆస్టియో అంటే బోన్స్, మలేషియా సన్నబడిపోవడం. సో ఆస్టియో మలేషియా, బోన్ థిన్నింగ్ డిసార్డర్ అంటాం. ఇంకేమవుతుంది పెద్దవారిలో అంటే మజిల్ వీక్నెస్ ఉంటుంది. దాంతోపాటు బోన్ ఫ్రిజిలిటీ అంటే ఏంది? సన్నగా ఉండి ఈజీగా విరిగేటువంటి గుణం కలిగి ఉండుట. జస్ట్ లైక్ మన ఎగ్ యొక్క పెంకు ఉంటుంది కదా, అంత సన్నగా అయిపోయి ఈజీగా విరిగేటువంటి గుణం ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం? బోన్ ఫ్రెజిలిటీ అంటాం. ఇంకొక వ్యాధి ఏమిటి అంటే ఆస్టియోపోరోసిస్ అంటాం. సాధారణంగా ఎక్కువ వయసు అయిన తర్వాత ఈ ప్రాబ్లం ఉంటుంది అందరికీ. డిక్రీజ్ బోన్ మినరలైజేషన్. బోన్స్లో కాల్షియంలు, ఫాస్ఫరస్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి దానివల్ల ఈజీగా విరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద రికెట్స్. ఇక్కడ ఏమైంది? ఎముకలు మెత్తబడిపోయి ఈజీగా వంగిపోతాయి. ముఖ్యంగా పూర్తి శరీరం యొక్క బరువుకి ఆధారంగా ఉన్నటువంటి బోన్స్ ఏవి అంటే ఈ బోన్స్. ఓకే, కాబట్టి అవేమైనా ఈజీగా వంగిపోతాయి. దీన్ని ఏమంటాం మనము? రికెట్స్ అంటాం. ఇన్కంప్లీట్ మినరలైజేషన్ అనేది ఖనిజాలు అనేవి పూర్తిగా అందకపోవడం వల్ల ఏమైంది? బోన్స్ అనేవి సాఫ్ట్గా అయిపోయి ఈజీగా డిఫార్మిటీ అయిపోతుంది. దాంతోపాటు ఏమవుతుంది? డిలే ఇన్ ద టీత్ ఫార్మేషన్. దంతాలు అనేవి ఏర్పడడంలో కూడా లేట్ అవుతుంది. సాధారణంగా
మొదటి 6 నెలల వయసులో శిశువులకి దంతాలు ఏర్పడడం మొదలవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, చాలా లేట్ అయిపోతుంది, దాదాపు 1-2 ఇయర్స్ దాటిపోతుంది. ముఖ్యంగా వెయిట్ బేరింగ్ బోన్స్, బరువుని మోసేటువంటి బోన్స్ ఏవైతుంటే అవి ఏమవుతాయి, బెండ్ అయిపోతాయి. ఇది రికెట్స్ పిల్లల్లో ఉన్నటువంటి సమస్య. ఇంకేమవుతుంది, బోర్ లెగ్స్ అంటాం, ధనస్ ఆకారంలోకి వంగిపోవడం. తర్వాత రికెట్ రోజరీ అంటాం, అంటే ఏమిటది, ఇక్కడ మనకు దూరంగా వెళ్ళిపోవడం, 2 ప్రక్కటెముకల మధ్య స్పేస్ ఏమైంది, దూరం అయిపోయింది, దూరంగా వెళ్ళిపోయినాయి. కారణం ఏంది, ఇవి వంగిపోయినాయి, ఏవి, ప్రక్కటెముకలు. దీన్ని ఏమంటాం మనం, రికెట్ రోజరీ. ఇంకొక ప్రాబ్లం ఏంది, నాక్ నీస్ అంటాం, 2 నీస్ మోకాళ్ళు తాళం వేసినట్టుగా అతుక్కుపోవడం, దీన్ని ఏమంటాం మనము, నాక్ నీస్. ఇంకొకటి హ్యారిసన్స్ సల్కస్ అండ్ పాట్ బెల్లీ అంటాం, అంటే ఉదరం మొత్తం ఉబ్బిపోతుంది, దీన్ని ఏమంటాం మనము, హ్యారిసన్ సల్కస్ అండ్ పాట్ బెల్లీ. ఇవి విటమిన్ డి యొక్క లోపం వల్ల వచ్చే సమస్యలు. ఓకే, సో విటమిన్ డి అనేది మనకు ఎంత అవసరం పడుతుంది రోజుకి అంటే తెలిసిందే మీకు. ఇక్కడ మన బాడీలో ఉన్నటువంటి 7 డీహైడ్రో కొలెస్ట్రాల్ అనేది విటమిన్ డిగా మారిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మనకు ఇది ఏర్పడాలి. ఓకే, దాని కొరకు మనకి ఏం కావాలి అంటే రోజుకి ఎంత కావాలి మనకు, ఫుడ్లోంచి 200 ఇంటర్నేషనల్ యూనిట్స్, 200 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ విటమిన్ డి అనేది మనకు రోజు ఇన్ఫెంట్స్లో అవసరం పడుతుంది. ఇన్ఫెంట్ అంటే ఎవరు, సంవత్సరం లోపు ఉండే పిల్లలు. అదే పెద్ద పిల్లలకైతే ఎంత కావాలి, రోజుకి 400 ఇంటర్నేషనల్ యూనిట్స్. ఇది విటమిన్ డి యొక్క వనరులు, విధులు మరియు లేమి, డెఫిషియన్సీస్ అండ్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ విటమిన్ ఏది అంటే విటమిన్ ఇ. సాధారణ మీకు వినేవాటర్ విటమిన్ ఇ అనేది సాధారణంగా మనకు చిన్న చిన్న క్యాప్సూల్ ఆయిల్ జెల్ రూపంలో వస్తూ ఉంటాయి విటమిన్ ఇ. ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే విటమిన్ ఇ అంటే మెయిన్లీ ఆయిల్స్. ఓకే, దీని పేరేమిటి, ఇక్కడ మనము టోకోఫెరాల్ అంటాం. సైంటిఫిక్ నేమ్ ఏంది, టోకోఫెరాల్. టోకో అంటే చైల్డ్ బర్త్, పిరో అంటే బేర్ పుట్టుట, ఆల్కహాల్ అంటే తెలిసిందే మీకు. సో ఆ పేరుతో వచ్చిన పదం ఏంది, టోకోఫెరాల్. ఇదేం చేస్తుంది అంటే ముఖ్యంగా సంతాన లేమిని కాకుండా కాపాడుతుంది, అంటే పిల్లలు పుట్టకుండా ఉండే సమస్య ఉంటుంది కదా, దానిని కాపాడుతుంది. కాబట్టి ఏమంటాం మనము, టోకోఫెరాల్ అంటే పిల్లలు పుట్టుట అనే సమస్యని ఆపేటువంటిది. సో దీన్ని ఏమంటాం మనము, యాంటీ స్టెరిలిటీ విటమిన్. స్టెరిలిటీ అంటే సంతాన లేమి, సో అటువంటి సమస్యని లేకుండా చేస్తుంది కాబట్టి ఏమంటాం, యాంటీ స్టెరిలిటీ విటమిన్. ఎవరు, విటమిన్ ఇ. సో విధులు ఏమిటి, విటమిన్ ఇ ముఖ్యంగా ఏం పని చేస్తుంది అంటే ఇట్ ఈస్ ఏ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ. ఆక్సిడేషన్ అనేటువంటి ప్రాసెస్ని ఆపుతుంది కాబట్టి ఇది క్యాన్సర్ని కూడా నిరోధిస్తుంది. ఇంకేం చేస్తుంది, ఆర్బీసీని హీమోలైసిస్ కాకుండా కాపాడుతుంది. హీమోలైసిస్ అంటే ఏమిటి, లైసిస్ అంటే విచ్ఛిన్నం కావడం, బ్రేక్ డౌన్ కావడం, హీమో అంటే కణం. సో రక్త కణాలు అనేవి విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది, పగిలిపోకుండా కాపాడుతుంది. ఇంకేం చేస్తుంది, ఇందాక అనుకున్నట్టే సంతాన లేమిని ప్రివెంట్ చేస్తుంది, సంతానోత్పత్తిని పెంచుతుంది. అదేవిధంగా న్యూక్లియిక్ యాసిడ్స్ మీరు వినే ఉంటారు, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, డిఆక్సీ రైబో న్యూక్లియిక్ యాసిడ్, రైబోన్యూక్లిక్ యాసిడ్. సో వాటిలో మనకు కావాల్సింది ఏమిటి, ముఖ్యంగా ఏర్పడడానికి అంటే న్యూక్లియిక్ ఆమ్లం కావాలి. న్యూక్లియిక్ ఆమ్లం ఉత్పత్తి కావాలంటే మనకు కావాల్సింది ఎవరు, విటమిన్ ఇ. విటమిన్ ఇ మనకు ముఖ్యంగా లభించే ఆహారం ఏది అంటే చూస్తున్నాం మనం, ఆయిల్స్. ముఖ్యంగా ఏ ఆయిల్ ముఖ్యంగా మనకంటే సన్ఫ్లవర్ ఆయిల్లో మనకు విరివిగా విటమిన్ ఇ అనేది లభిస్తుంది. సో విటమిన్ ఇ లేకపోతే మనకి ఏమవుతుంది, వాట్ ఈస్ ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ ఇ. విటమిన్ ఇ లేకపోతే వచ్చే సమస్యలు ఏముంటాయి, మొదటిది రక్తంలో ఉన్నటువంటి కణాలు పగిలిపోతాయి. ఇందాక అన్నాం మనం ఏంది, హీమోలైసిస్ కాకుండా కాపాడుతుంది అన్నాం. విటమిన్ ఇ లేకపోతే ఏమవుతుంది, హీమోలైసిస్ అయిపోతుంది, రక్త కణాలు పగిలిపోతే రక్తంలో కణాలు లేకపోవడం వల్ల వచ్చే సమస్యను ఏమంటాం మనము, అనీమియా అంటాం, రక్తహీనత, అనీమియా. నెక్స్ట్ ఏమిటి, హెయిర్ లాస్ కావచ్చు, హెయిర్ పోవడము, మజిల్ ఏమవుతుంది, వీక్నెస్ వచ్చేస్తుంది. తర్వాత
ఆయిల్ లేకపోవడం వల్ల చర్మం ఏమవుతుంది, డ్రై స్కిన్ అయిపోతుంది. అండ్ సేమ్ టైం లెగ్ క్రాంప్స్, కాళ్ళల్లో కండరాలు పట్టేస్తాయి, దాన్ని ఏమంటాం మనము లెగ్ క్రాంప్స్. ఇంకోటి ఇట్ ఈస్ ఏ యాంటీ ఆక్సిడెంట్ అన్నాం, కాబట్టి అది లేకపోతే ఏమవుతుంది, క్యాన్సర్ వచ్చే అవకాశము ఉంటుంది. తర్వాత కంటి చూపు కూడా పనికొస్తుంది, కంటిలో డ్రై ఉండకూడదు కాబట్టి ఇది విటమిన్ ఈ అవసరం పడుతుంది. ఇంకొకటి ఇమ్యూన్ ఇంపైర్మెంట్, విటమిన్ ఈ వల్ల మనకి ఏమవుతుంది, ఇమ్యూనిటీ పవర్ వస్తుంది. సో విటమిన్ ఈ లేకపోతే మనకి ఏమవుతుంది, వ్యాధిని నిరోధించే శక్తి తగ్గిపోతుంది. చివరిగా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటే సంతానం ఉత్పత్తి ప్రాబ్లం రావచ్చు. విటమిన్ ఈ లేకపోతే ఏమవుతుంది, సంతానం లేమి ఉంటుంది, దాన్ని ఏమంటాం మనము ఇన్ఫర్టిలిటీ లేదా స్టెరిలిటీ అంటాం. ఇవి విటమిన్ ఈ లేకపోవడంలో వచ్చే సమస్యలు. సో చివరిగా విటమిన్ ఏ మనకు రోజుకి ఎంత అవసరం పడుతుంది, రోజువారీ అవసరం. మగవారిలో అయితే 10 మిలీగ్రాములు పర్ డే, ఆడవారిలో అయితే 8 మిలీగ్రామ్స్. అదే లేడీస్లో ఇన్ కేస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, గర్భధారణ ఉంటే 10 మిలీగ్రామ్స్. లాక్టేషన్, బాల్యంతో ఉండి శిశువుకి పాలిచ్చే వయసులో ఉంటే కనుక వాళ్ళకి ఎంత, 12 mg పర్ డే కావాలి. జనరల్లీ అందరికీ ఎంత కావాలి అంటే 15 mg పర్ డే జనరల్లీ అందరికీ అవసరం అవుతుంది. ఓకే, మన మందుల్లో వచ్చేటువంటి ట్యాబ్లెట్స్లో వచ్చేటువంటిది ఉంటుంది విటమిన్ ఏ, అది ఎంత ఉంటుంది దాదాపు అంటే 200 to 400 ఇంటర్నేషనల్ యూనిట్స్ అనేవి మనకు తీసుకుంటేనే మనకు దాదాపు 15 mg అనేది బ్లడ్లోకి కలిసిపోవడం జరుగుతుంది. ఇది విటమిన్ ఏ యొక్క డైలీ రిక్వైర్మెంట్.